కాదు, ఏడిపియాలని కాదు, ఏం లేదు, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. సో నవ్వి ఆనందించండి, సరేనా? నిన్నెప్పుడు చెప్తే చాక్ అవుతావు. రేపు స్కూల్ కి సార్ వస్తలేడు. ఎందుకు రేపు సండే కదరా, రేపు సండే కదరా. మీ పిల్ల గ్యాంగ్ గ్యాంగ్ తో కనిపించింది నాకు. కళ్ళు మూసుకో, కనబడదు. నీతో కత్తి నీతో మాట్లాడాను. అరే గ్యాంగ్ నేను ఎందుకు రాలేరా? జ్వరం వచ్చిందా? అవునా? అరే ఏం లేదు కదరా. నాకు కాదు వచ్చింది, మా డాడీకి. చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తానని. కూసారి ఇగో కొత్తూరికి ట్రాన్స్ఫర్ చేసారు నన్ను. అరే కూసారి క్లాస్ కి వచ్చిన. గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఏమైంది, ఎందుకు వణుకుతున్నారు సార్? మిమ్మల్ని చూస్తుంది వణుకు పుడుతుంది సార్. అబద్ధం ఆడుతుంది సార్. మొన్ననేమో అడిగితే లెక్క కొడుకు పుట్టినాను, ఇప్పుడేమో వణుకు పుట్టినట్టు. ఏంద్రా ఇది టెన్షన్ ఏం తీసుకోకండి రా. నేను అంత భయపెట్టే టీచర్ అయితే కాదు. నేను ఫ్రీ ఉంటా. అంటే జీతం తీసుకోరు. ఏ పేరు? భాస్కర్. బాగుంది భాస్కర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటా. అరే మా అమ్మ ఇంతకు వేసుకునే నువ్వు. పేరు జ్ఞానేశ్వర్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారా? అరే మా అమ్మది ఎట్లుందా? ఫుల్ వేసావా? పేరు నీ తప్పు స్లోవా ఏంటి? సార్ అందరూ వేసి నువ్వు కూడా రాదా? పేరు రా, పర్లేదు. ఇంత పేరు ఉండదు అందరైనా. అసలు మీ తప్పుడా? కాదు సార్, ఆయన పేరు దౌడేశ్వరరావు. దౌడేశ్వరరావు పేరు ఎందుకు పెట్టారు? అంటే దౌడలు పెద్దగా ఉన్నాయి సార్, అందుకే దౌడేశ్వరం. అరే పదే అవుతున్నాయి. అసలు కిందికి వచ్చాము. బాబు మాట్లాడతాడే. అంటే ఈరోజు మౌనవ్రతం సార్. అవునారా? అవును సార్. నువ్వు పెద్ద అవగాహన అని చెప్పి సార్. అవును సార్, నువ్వు పెద్ద పిక్చర్ అని చెప్పిండు. అవును సార్, ఫాల్తు అని కూడా చెప్పిండు. పెద్ద లఫ్ట్ అన్నారు సార్. బయట నువ్వు అంటారా? కొన్ని క్వశ్చన్ అడుగుతా. ఓకే సార్. జ్ఞాని త్రిభుజం అంటే ఏమిటి? అయ్యో గద్దెలా సార్? లేవు సార్. 1 2 3 త్రిభుజం. జ్ఞాని సార్. +1 సార్. 2 అయింది. +2. థ్యాంక్ యూ సార్. నాకు పై నుంచి ప్రెజర్ రా, మీకు ఎగ్జామ్ పెట్టాలని. కూర్చోండి. ఓకే సార్. రాజు సార్, పేపర్ ఎంత వచ్చింది? +3. థ్యాంక్ యూ సార్. సూపర్. వాళ్ళకి ఏమైంది? పేపర్ లీక్ అయింది సార్. పేపర్ యూరి అందరూ అయిపోయారు కదా? అయిపోయింది సార్, రాసిస్తాం. అరే ఏం చెప్తున్నావురా? సార్ మీరే సార్ ఎగ్జామ్ పేపర్ టైంకి ఇవ్వన్నారు, అందుకే టైంకి ఇచ్చిన. అరే సార్ +50 రా. మీ పేపర్లు వచ్చేసినాయి అప్పుడే. భాస్కర్, నీకు నచ్చిన సార్ గురించి రాయమంటే ఏం రాసావు? బింబిసారా. నచ్చిన సార్ గురించి రాయమంటే బింబిసారా. రాజు, ఈ క్రింది వాటిని అతికించి రాయండి అంటే ఏడ రాసినావు? లోపల రాసినా సార్. ఇది చిప్పేసి సార్ ఉండదు. అమ్మదే సార్. పంతులు ఎత్తారా మీరు?
ఈ క్రింది వాటిలో 3ంటికి రాయండి అంటే రాయలే. మీరు 9 గంటల నుంచి 12 గంటలే సార్ పెట్టింది ఎగ్జామ్, అందుకని 3 గంటలకు రాయలేసు. 3 గంటలకు రాయలేసు. భాస్కర్ పెన్ను అడుగు. అరే పెన్నీ రఫ్తి. నీకు హాలిడే కావాలని చెప్పి మీ హెడ్ మాస్టర్ సార్ కి లేఖ రాయమంటే ఏం రాసినావు? హాయ్ సార్, ప్లీజ్ 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 ఐ వాంట్ హాలిడే సార్, ఐ వాంట్ హాలిడే సార్. మరి పేపర్లు ఎందుకు రాసినవరా? ఒక్క పేపర్ రాసి 1 మార్క్ వేసి 10 పేపర్ రాసి 10 మార్క్ వేసా. ఏ దవడా తీసుకో బీజావు. అరే నిన్నే రా సార్ అంటుండు. సార్ నన్ను ఎలిమినేట్ చేయొచ్చు సార్. స్కూల్ గురించి సీఎం కి లేఖ రాయండి అంటే ఏం రాసినవరా? ఇది వేస్ట్ స్కూల్, మొక్కల స్కూల్ బ్యాన్ చేయండి అని రాసిన. అయినా లాస్ట్ ఆన్సర్ రా రాజుగా నువ్వే. ఈ క్రింది వాటిలో తేడాని గుర్తించండి. బాసుగారి పేరు రాసిండు. ఈ క్రింది వాటిలో తేడాను గుర్తించండి అంటే నీ పేరు రాసిండు. నా పేరు రాసే అందరు నీ పేరు రాసిరా. సిక్కులు ఎవరా మీకు? నా పేరు రాసారా? తేడాని గుర్తించండి అంటే నువ్వు కూడా నీ పేరు రాస్తున్నావు. నువ్వు కూడా నీ పేరు రాస్తున్నావు. ఫైనల్ జనరల్ నాలెడ్జ్ టెస్ట్ పెడతా. అరే